మూడో పేరు వచ్చేసినప్పుడు. కానీ అలా ఎదిగినాం, కానీ దేవాది దేవుని దగ్గర అలా ఎదగడానికి వీలు పడతాండి. అలా ఎదగడానికి ఇప్పుడు వీలు పడదు. ఎందుకంటే ఇక్కడ మనం పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వచ్చాం. లోకంలో మనం వ్యతిరేకించే శక్తుల్ని పోరాడడానికి వచ్చాం, కానీ అలాంటి పనులు చేయడానికి కాదు. ఏదో ఈ రోజు ఆబ్సెంట్ వేసుకుని నెక్స్ట్ సంవత్సరం ఖర్చు రాసుకున్న పనులు ఇక్కడ ఉండవు. ఈ సంవత్సరం ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ సంవత్సరం ఖర్చు రాసుకున్న పనులు ఉండవు. ఈ రోజు ఇచ్చిన ఆశీర్వాదం రేపు కనబడదు. ఈ రోజు తెచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఆ వర్తమానం రేపు వాళ్ళు కనబడదు. ఈ రోజు ఇచ్చేటువంటి అనుబంధం రేపు వాళ్ళు కనబడదు. ఈ రోజు నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం రేపు కనబడదు. అందుకని ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే ఎన్ని దినాలు శ్రేష్ఠ కంట? ఎన్ని దినాలు? 1000 దినాలకి మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడే దేవుడు. నువ్వు ఒక్క దినం దేవుని మందిరంలో కూర్చుంటే 1000 దినాలు శ్రేష్ఠత. ఒక దినమంతా దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను చదువుతండి. ఒక దినమంతా నాకు 1000 దినాలు ఆశీర్వాదం రావాలంటే అంత వస్తుంది. చెప్పండి. గబా నాపేస్తే నేను వెళ్ళి పెళ్లికి వెళ్ళాలా? గబా నాపేస్తే కుటుంబంలో ఉడపడి తెచ్చిన కూర వండుకోవాలా? గబా నాపేస్తే వెళ్ళి ఎక్కడ తెచ్చుకోవాలా? సంతకం తెచ్చుకోవాలా? గబా నాపేస్తే వెళ్ళి పిల్లకాయలు తీసుకుపోవాలా?